ప్రియా బావా కనీసం లోపలికి రమ్మని పిలవకుండానే వెళ్ళిపోతున్నావు. అయ్యో సారీ బావా, మీటింగ్ టెన్షన్లో పడి కంగారులో ఏం ఆలోచించలేదు. లోపలికి రా బావా. నేను బావతో ఇప్పుడు మీటింగ్కి వెళ్తే అక్కడ భాను నా కొంప ముంచేస్తుంది. దాన్ని ఆపాలంటే నేను వెళ్లకుండా ఆగిపోవాలి. అయ్యో బావా, టైం ఆల్రెడీ 9:30 కదా. మూర్తి గారి మీటింగ్ 10 o'clock. బావా నేను రెడీ అయ్యి మనం వెళ్లేసరికి టైం దాటిపోతుంది. అవును కదా, పర్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఎక్స్క్యూజ్ చేయమని మూర్తి గారిని అడుగుతాను. బావా ఆల్రెడీ మొన్న కావేరీ విషయంలోనే ఈ లేట్ మ్యాటర్ పెద్ద ఇష్యూ అయ్యి పెద్ద గండం తప్పింది. ఇప్పుడు మళ్ళీ అవసరమా బావా? ఒక పని చేయండి బావా, ఆ ప్రాజెక్టు గురించి కావేరీనే మూర్తి గారికి ఎక్స్ప్లెయిన్ చేయమను. తను చాలా క్లారిటీగా ఉంది కదా. పైగా ఆయన కావేరీ ఐడియాలజీకి బాగా ఇంప్రెస్ అయ్యే కదా ఉన్నారు. ఇప్పుడు మీరు వెళ్ళండి, నేనొచ్చి జాయిన్ అవుతాను. ఓకే ప్రియా, నువ్వు చెప్పింది కరెక్టే. మేము వెళ్తాంలే. ప్రియా, నువ్వెందుకు మమ్మల్ని వెళ్ళమంటున్నావో నాకు అర్థమైందే. కావేరి సరే ఒక్క నిమిషం. ఏంటి? ప్రియా వాళ్ళ అమ్మగారిని కలవక చాలా రోజులైతుంది. ఈడదాకా వచ్చి కలవకుండా పోవడం మంచిగా అనిపిస్తలేదు. ఒక్కసారి పోయి అట్లా కలిసి ఇట్లా వచ్చేస్తా. కావేరి టైం అవుతుంది. జల్దీ వచ్చేస్తా సారు. త్వరగా. ఏంటి